అనంతపురంలో దాదాపు వారం రోజులైంది దొంగలు పేట్రేగిపోతున్నారు. ఇక్కడ చూస్తున్నాం మనం. వీళ్ళే కేవలం ఇద్దరు మనుషులు వస్తున్నారు. చాలా ఇళ్లల్లో ఇప్పటికే దొంగతనాలు జరిగాయి. కొంతమంది కేసు పెట్టారు. కొంతమంది ఇళ్లల్లో దొంగతనం జరిగినప్పటికి కూడా వస్తువులు కానీ డబ్బులు కానీ ఏమి పోలేదన్నమాట. ఏమి పోని పరిస్థితిలో కొంతమంది సరే ఏం వెళ్ళలేదు, ఏం తీసుకోపోలేదు కదా, బంగారు లేదు, డబ్బులు లేవు అన్నట్లు ఇప్పుడు కొంతమంది జాగ్రత్తగా ఇవి ఫోన్పేలు వచ్చిన తర్వాత ఎక్కువ మంది ఫోన్పేలు వాడడం కూడా ఒక రకంగా మంచిదైంది. క్యాష్ ఎక్కువ పెట్టుకోవట్లేదు ఇళ్ళల్లో. ఇంకా కొంతమంది బంగారు లాకర్స్లో పెట్టుకోవడము, లేకపోతే ఇంకా మన కరువు జిల్లా కాబట్టి బ్యాంకుల్లోనో లేకపోతే మనంపురమో లేకపోతే ఇంకోటో ముత్తూటో అట్లా దాంట్లో పెట్టినారు. చాలామంది పరిస్థితి బాగలేదు. బట్ ఏదేమైనా కూడా ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేటోన్ని దొంగలు వస్తున్నారు, ఊర్లో దొంగలు పడుతున్నారు అని రాత్రిపూట్ల మేలుకునేవాళ్ళు కొంతమంది. ఊర్లో ఆ ఊరు ఉంటే ఊరు సరౌండింగ్లో ఈరోజు కొంతమంది లేదా మళ్ళీ రేపు కొంతమంది అన్నట్టుగా ఉండేది పరిస్థితి. కానీ ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చినా, ఇంత వ్యవస్థలో ఇన్ని మార్పులు వచ్చినా, ఆధునిక ప్రపంచంలో ఎప్పుడో 20-30 ఏళ్ళ కిందట ఈ విధంగా జరిగింది. బట్ ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగినప్పటికి కూడా మరి ఎందుకు ఈ విధంగా దొంగతనాలు జరుగుతున్నాయి? లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ పోలీసులు తీసుకొచ్చారు. చాలామందికి అవగాహన ఉన్నా కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారనేది అర్థం కావట్లేదు. దీనిపైన ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహించారు పోలీసులు. మీడియా సైతం కోడై కూసింది. అయ్యా మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఒక్క ఫోన్ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఒక ఫోన్ చేసి అయ్యా ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో ఆ పోలీస్ స్టేషన్లో అన్ని నెంబర్లు ఉన్నాయి, నెట్లో కొట్టినా వస్తుంది, లేదా ఎవరైనా మీడియా వాళ్ళని అడిగినా చెప్తారు, పక్కింటి వాళ్ళని అడిగినా చెప్తారు, లేదా డైల్ 100కి ఫోన్ చేసి మాది ఏ స్టేషన్కి వస్తుంది, మేము పలానా చోటు ఉన్నామని చెప్తారు. చెప్పినప్పుడు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ వాళ్ళు కెమెరాలు బిగిస్తారు. ఏదన్నా ఇమ్మీడియట్గా లాక్ ఓపెన్ చేయడానికో లేకపోతే బ్రేక్ చేయడానికో చేసినప్పుడు ఇమ్మీడియట్గా ఫోటోలు వెళ్తాయి, ఫోన్ కాల్ వెళ్తుంది. విత్ ఇన్ మినిట్స్లో పోలీసులు వచ్చి వాళ్ళని అటాక్ చేసే పరిస్థితి ఉంది. వాళ్ళు దొంగతనం లోపలికి వెళ్ళి ఈ తాళం తీసి బీరువా తెడిసి ఇలా చూసే లోపల వచ్చేస్తారు. ఈ విధంగా ఎందుకు వాడుకోవట్లేదు అనేది చూడండి. వీళ్ళు ఎంత పకడ్బందీగా వినాయలు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఈ స్టేట్ వాళ్ళ లేకపోతే వేరే స్టేట్ వాళ్ళ అనేది అర్థం కావట్లేదు. ఈ మధ్య కాలంలో ఇది జరిగి 2-3 రోజుల కిందట జరిగిన ఈ విజువల్స్, కానీ నిన్న ఈరోజు జరిగిన విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. నిన్న బల్లార్ రోడ్లోనూ ఏడో జరిగింది. మళ్ళీ ఈరోజు నేషనల్ హైవే బెంగళూరు హైవే వెళ్ళే చోట జరిగింది. ఇవన్నీ జరుగుతూనే ఉన్నా కూడా మరి ప్రజల్లో కూడా అవగాహన పెరగాలి. పోలీసులు ఎంత అవగాహన చేస్తున్నా కూడా పట్టించుకోవట్లేదు. దయచేసి ఎక్కడన్నా వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా పోలీసులను సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దొంగతనం జరిగిన కంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభము అన్నట్టుగా, అంటే రికవరీ అవుతుంది, ఎప్పుడు అవుతుందని ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి ఇప్పటికే మనకు తెలుసు. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రజలు మేల్కొని ఈ విధంగా దొంగతనాలు జరగకుండా పోలీసులను ఆశ్రయిస్తే మీకు సేఫ్గా మీ ఇంటికి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ పెడతారు. మీకు హ్యాపీగా మీరు ఊరికి వెళ్ళి రావచ్చు. భయంగా టూరు పోవాలన్నా లేకపోతే ఇంత బంగారు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా అయితే పోలీసులకు చెప్పే వెళ్ళాలని మరొక్కసారి ఏపీ 39 టీవీ తెలియజేస్తుంది. దాదాపు 10 రోజుల్లో పెళ్ళి ఉన్నప్పుడు ఇంట్లో గోల్డ్ పెట్టుకున్నారు, వజ్రాల కమ్ములో అవి పెట్టుకున్నారు. దాదాపు 20 లక్షల రూపాయలు క్యాష్ పెట్టుకున్నారట. ఈయన వెడ్డింగ్ కార్డ్స్ పంచడానికి వెళ్ళినప్పుడు కనీసం ఒక్కరోజు ఇప్పుడు జరగనప్పుడు ఓకే, ఏదన్నా జరిగితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ 10 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఎంత బాధపడాల్సి వస్తుంది చూడండి. అందుకని లేదు, ఇంట్లో బంధువులను ఒక ఇద్దరినో ముగ్గురినో బంధువులన్నా పెట్టి వెళ్ళండి. లేదు పోలీసులకు చెప్తే వాళ్ళు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ బిగిస్తారు, వాళ్ళ పర్యవేక్షణలో చూస్తుంటారు. నీకు సేఫ్ సైడ్ కదా ఏం జరిగినా. ఇంత అవగాహన కల్పిస్తున్నా కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ఈ నిర్లక్ష్యం వీడండి. ఇప్పటికైనా కూడా పోలీసులకు సహకరించండి. ఎందుకంటే ఈ విధంగా థెఫ్ట్ అయినప్పుడు దీనివల్ల ప్రభుత్వాలకు కావచ్చు, పోలీసులకు కావచ్చు, అందరికి కూడా చాలా రకాలుగా ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి ముందుగానే మేల్కోండి. మీకు ఎవరన్నా ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి. మొబైల్స్లో కొడితే వస్తాయి, ఏం ఇన్ఫర్మేషన్ కావాలన్నా అది వస్తుంది. అవన్నీ వాడుకోండి. దేనికో టెక్నాలజీ వాడుకుంటున్నప్పుడు ఈ విధంగా దొంగతనాలు జరిగి ఇబ్బంది పడేదానికంటే ముందుగానే ఈ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ను వాడుకుంటే చాలా సేఫ్గా ఉంటారనేది 39 టీవీ యొక్క ముఖ్య ఉద్దేశం.